గుడ్ మార్నింగ్ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర. నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మదనపల్లి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సార్, ఈ కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీ. ఈ కంపెనీలో పర్సనల్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ ఇలా దాదాపుగా మనకు 600 రకాల పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఈ కంపెనీ వచ్చి స్వదేశీ కంపెనీ, మన ఇండియన్ కంపెనీ. లుధియానా, పంజాబ్ హెడ్ ఆఫీస్. లుధియానా అనే జిల్లాలో, పంజాబ్ అనే రాష్ట్రంలో ఈ కంపెనీ ఉంది. సార్, అదే మాదిరిగా ఈ కంపెనీలో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం కొనుక్కోవడానికి ఒక మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో, అంటే ఒక ఐడి నెంబర్ తీసుకుంటాం మనం. బ్యాంకు, పాను, ఆధారు, ఈ 3 గన ప్రూఫ్స్ మనం ఇచ్చినట్లయితే, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇవి ఇచ్చినట్లయితే మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఎవరైతే ఐడి నెంబర్ తీసుకుంటారో వాళ్ళకి 1+1 ఆఫర్తో మనకు ప్రోడక్ట్లు ఇస్తారు. అంటే ఒక వస్తువు కొంటే ఒక వస్తువు మనకు ఫ్రీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోపు ఎంఆర్పి రేట్ వచ్చి 60 రూపాయలు, 100 గ్రాముల సోపు. ఒక సోపు కొనుక్కుంటే ఇంకొక సోపు ఫ్రీ ఇస్తారు. అంటే అప్పుడు మనకు ఒక సోపు ధర 30 రూపాయలు మాత్రమే అని అర్థం. సో ఈ మాదిరిగా మనకు ఒకటి కొంటే ఒకటి మనకు ఫ్రీగా రావాలంటే ఒక ఐడి నెంబర్ తీసుకోవాలా, అది కూడా మనకు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి మనం కొనుక్కున్నందుకు మనకు కమిషన్ ఇస్తుంది కంపెనీ. మనం కొనుక్కున్నందుకు మనకు కమిషన్ ఇస్తుంది. మనము ఎందుకంటే ఆ ప్రోడక్ట్లకు పాయింట్లు వస్తాయి. మళ్ళీ మనం ఏం చేస్తాము, మనకు తెలిసిన వాళ్ళకు కొంతమందిని జాయిన్ చేపిస్తాము మన డౌన్లైన్లో. సో వాళ్ళు కొనుక్కున్నందుకు వాళ్ళకు కమిషన్ ఇస్తారు. కానీ ఆ బిజినెస్ పాయింట్లన్నీ మనకి యాడ్ అవుతాయి. ప్రతి ప్రోడక్ట్కు కొన్ని పాయింట్లు ఇస్తుంది కంపెనీ. ఆ పాయింట్లు బేస్ చేసుకొని ఎవరు కొంటారో వాళ్ళకు కమిషన్ ఇస్తుంది. ఆ పాయింట్లు పైన వాళ్ళకు మళ్ళీ యాడ్ అవుతాయి. ఆ పాయింట్లకు మళ్ళీ పైన వాళ్ళకందరికి కూడా కమిషన్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్నాను, 1000 రూపాయలు కొన్నాను, 500 పాయింట్లు వచ్చినాయి. 500 పాయింట్లకు నాకు కమిషన్ వచ్చింది. సో నా టీంలో వేరే వాళ్ళకి, వాళ్ళు అందరూ కలిసి ఒక 50,000 పాయింట్లకు అయ్యేటట్టు కొన్నారు. వాళ్ళు కొన్న పాయింట్లకు వాళ్ళు కమిషన్ ఇచ్చి ఆ పాయింట్లలో మళ్ళీ నాకు కమిషన్ ఇస్తుంది అనమాట. సో ఇలా అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. మీ అందరికి కూడా, మీరు కొనుక్కొని మీరు ఐడి నెంబర్ తీసుకొని కొనుక్కోవడం వల్ల మీకు కమిషన్ ఇచ్చి, ఒకవేళ మీరు ఎవరైనా మీ డౌన్లైన్లో జాయిన్ చేయించుకుంటే, అంటే స్పాన్సర్ ఐడి నెంబరు, ఇంట్రడ్యూసర్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ స్పాన్సర్ ఐడి నెంబరు, ఇంట్రడ్యూసర్ ఐడి నెంబరు, మీ ఐడి నెంబర్ వేసి మీరు కన్నా జాయిన్ చేయించుకున్నట్టయితే వాళ్ళు కొన్నందుకు మళ్ళీ మీకు ఆ పాయింట్లు యాడ్ అవుతాయి. ఆ కమిషన్ మీకు కూడా వస్తుంది. ఇలా ఈరోజు ఈ కంపెనీలో నెలకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా వందలు, వేలు, లక్షలు, కోట్ల రూపాయలు ఒక్కొక్క నెలకు తీసుకునే వాళ్ళు ఉన్నారు. బాగా గమనించాలి మేడం. ఈరోజు బాస్ లేకుండా, అంటే మనలో అజమాయించేదానికి బాస్ ఉంటారు కదా, మీరు ఈ టైంకి నిద్ర లేవాలా, ఈ టైంకి డ్యూటీకి రావాలా, ఇట్లా చేయాలని, అట్లాంటి బాస్ అనేవాళ్ళు లేరు మనకి. టైమింగ్ లేదు, ఈ టయానికి ఆ టయానికి చేయాలా, ఇట్లా చేయాలని. టార్చర్ లేదు, ఖచ్చితంగా నువ్వు చేయాలా, ఈ నెల బిజినెస్ ఇంతమందిని జాయిన్ చేపించాలా అని ఇట్లాంటి టార్చర్ లేదు. కాంపిటీషన్ లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన వ్యక్తులను నేను వేరే ఊరికి వెళ్ళి వేరే వాళ్ళు జాయిన్ చేపించినాను. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని జాయిన్ చేపించుకునేది లేదు. ఎందుకంటే అక్కడ ఎంత వ్యాపారం జరిగినా వీళ్ళు మా టీంలో వాళ్ళు కొనుక్కుంటే ఆ పాయింట్లు నాకే వచ్చేస్తాయి నేరుగా. సో ఆ మాదిరిగా మనకు కాంపిటీషన్ లేదు, లాస్ లేదు. లాస్ ఎందుకు లేదు అంటే, మనం ఎవరిని పనికిరాని వస్తువులు కొనిపించి వాళ్ళు లాస్ చేపించలేదు. లేదా ప్రోడక్ట్లు వస్తాయని చెప్పేసి మనం డబ్బులు కట్టేస్తాం, తర్వాత ప్రోడక్ట్లు రావు. అలాంటి పరిస్థితి లేదు. అంటే మనకి ఇక్కడ లాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకు లేదు అంటే, మనకి ఏం కావాలో అవి మాత్రమే కొనుక్కుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ లాస్ అనేది ఉండదు. కాబట్టి మనకు ఎక్కడ ఎవరికి పనికిరాని వస్తువులు కొనిపించం కాబట్టి, ఎలాగో మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏదో షాప్లో కొనాలి కాబట్టి, లైఫ్ టైం మనం అన్ని షాపులలో కొన్నప్పటికీ మన డబ్బులు ఖర్చు అయిపోతాయి తప్ప తిరిగి మన అకౌంట్లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఈ కంపెనీలో మనం కొనుక్కోవడం వల్ల మనకు కమిషన్ ఇచ్చి, మనం కొంతమందికి చెప్పడం వల్ల
వాళ్ళు కొనుక్కున్నందుకు వాళ్ళకు కమిషన్ ఇచ్చి వాళ్ళందరూ కొనే పాయింట్ మనకి యాడ్ అయిపోయేసి మనకు కూడా కమిషన్ వస్తుంది. చాలా బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా గమనించాల్సింది ఏమంటే కరెక్ట్గా మనం కొనుక్కొని మనం కొంతమంది కొనుక్కునే విధంగా మనము రెడీ చేద్దాం. రైట్ సార్, ఈరోజు వచ్చి హెల్త్ ప్రోడక్ట్ల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రోడక్ట్లు ఎందుకు కొనుక్కోవాలా, ఎలా పనిచేస్తాయని కొన్ని తెలిస్తే ఆ ప్రోడక్ట్లు మనం కొనుక్కుంటాం. ఈరోజు ముఖ్యంగా మనము ఎక్కువ మంది బాధపడతా ఉండేది ఏ విషయంలో? ఆరోగ్యం విషయంలో. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రకాల ప్రోడక్ట్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సార్, ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేసినాను. మీరు ఏం చేస్తారంటే, నేను స్క్రీన్ షేర్ చేసిన ఈ ఎలా అయితే నేను ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తానో ఇదందరూ మీరు బాగా గమనించినట్టయితే ఈ మీరు బాగా గమనించినట్టయితే ఎట్లా మనము ఈ కంపెనీలో ఈ ప్రోడక్ట్లన్నీ మనం చెక్ చేసుకోవాలో మీకు ఐడియా వస్తుంది. చూడండి సార్, ఫస్ట్ వచ్చి వెబ్సైట్లోకి వెళ్ళాము. వెబ్సైట్లో వచ్చి KEVAIND. సార్, తెలియని వాళ్ళు కూడా నీట్గా నేర్చుకోండి. స్క్రీన్ షేర్లో నేర్పిస్తానా, అనేక రకాల ప్రోడక్ట్ల గురించి మీకు అందరికి తెలియాలి కాబట్టి. KEVAIND కింద వచ్చింది చూడండి, KEVAIND.org అని. అంటే కేవా అనేది కంపెనీ, ఐఎన్డి అంటే ఇండియన్ కంపెనీ, కేవా ఇండియా కంపెనీ, డాట్ అంటే చుక్క, ఆ తర్వాత ఓఆర్జి అంటే ఆర్గనైజేషన్, కేవా ఇండియా ఆర్గనైజేషన్. సో కేవా కైపో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనము ఎలా అంటే టైప్ చేస్తే రాదు, ఇది ఓఆర్జి. ఇది చేస్తేనే, ఇలా చేస్తేనే మనకు వస్తుంది అనమాట. KEVAIND.org అని చేసిన తర్వాత కింద చూడండి, గో అని చూడండి, జీఓ గో. రైట్లో కింద పక్కల కుడి పక్కల కింద గో అని ఉంది. ఈ గో అనే దానిపైన టచ్ చేసినట్టయితే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక వీడియో డిస్ప్లే అవుతుంది. ఆ వీడియో ఒప్పుకుంటే చూడొచ్చు. లేదంటే పైన ఇంటూ మార్క్ ఉంది కదా, ఆ ఇంటూ మార్క్ పైన మనము టచ్ చేయాలి. ఇలా ఇంటూ మార్క్ పైన టచ్ చేసిన తర్వాత ఎడం పక్కన కేవా అని లోగో ఉంది. దానికి ఎదురుగా కుడి పక్కన 3 అడ్డలైన్లు ఉన్నాయి, అడ్డగిరలు, 3 గిరలు ఉన్నాయి. సో ఈ 3 గిర్రల పైన మనము టచ్ చేద్దాం. ఇలా టచ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఏమొచ్చింది? ఇక్కడ కింద లాగిన్ అని వచ్చింది, దాని కింద స్టాకిస్ట్ అని వచ్చింది. లాగిన్ అంటే ఏమి? మన ఐడి నెంబరు లాగిన్ చేసుకొని మన డౌన్లైన్లో ఎవరు ఉన్నారు ఏమి చెక్ చేసుకోవడానికి. దానికంటే కింద ఏముంది? స్టాకిస్ట్ అని ఉంది. స్టాకిస్ట్ అంటే స్టాక్ పాయింట్లో వాళ్ళ ఐడి నెంబర్ ఓపెన్ చేసుకోవడానికి. పైన చూడండి, ఫస్ట్ కొన్ని కాలమ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ హోమ్, ఆ తర్వాత అబౌట్ అస్, తర్వాత వచ్చి ప్రోడక్ట్స్, తర్వాత వచ్చి సర్టిఫికెట్స్. మీకు సర్టిఫికెట్స్ కావాలంటే కూడా ఇక్కడ వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చి ప్రోడక్ట్స్, 3వ కాలమ్స్ పైనుంచి 3వ కాలమ్స్ వచ్చి ప్రోడక్ట్స్ అని ఉంది. ఈ ప్రోడక్ట్స్ పైన మనము టచ్ చేస్తాం. ప్రోడక్ట్స్ పైన టచ్ చేస్తే ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఏమున్నాయి ఇక్కడ? కేవా వెల్నెస్ డ్రాప్స్, సారీ వెల్నెస్ ప్రోడక్ట్స్. ఫస్ట్ వచ్చి కేవా వెల్నెస్ అంటే హెల్త్కి సంబంధించి వెల్నెస్ ప్రోడక్ట్స్, కేవా హోమ్ కేర్ ప్రోడక్ట్స్, కేవా హెర్బల్ ప్రోడక్ట్స్, కేవా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, కేవా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, కేవా ఫుడ్ ప్రోడక్ట్స్, కేవా హెల్త్ అండ్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్, కేవా ఎనర్జీ ప్రోడక్ట్స్, కేవా బ్యూటీ ప్రోడక్ట్స్, బుక్స్ అండ్ లిటరేచర్. వీటిల్లో మనకి ఏం కావాలా అని మళ్ళీ మనము చెక్ చేసుకుంటాం. కేవా ప్రోడక్ట్స్ పైన టచ్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేవా వెల్నెస్ ప్రోడక్ట్స్ పైన టచ్ చేద్దాం. ఫస్ట్ ఉంది కదా, కేవా వెల్నెస్ ప్రోడక్ట్స్ పైన ఫస్ట్ ఉన్న కాలమ్స్ పైన టచ్ చేస్తాం. సో ఇక్కడ ఈ వెల్నెస్ ప్రోడక్ట్స్ సంబంధించి మళ్ళీ సబ్ కాలమ్స్ కొని వచ్చినాయి. కేవా వెల్నెస్ ప్రోడక్ట్స్లో కేవా వెల్నెస్ పౌడర్, కేవా వెల్నెస్ డ్రాప్స్, కేవా వెల్నెస్ క్యాప్సూల్, కేవా వెల్నెస్ అండ్ కేవా వెల్నెస్
జ్యూస్ అండ్ టానిక్స్, కేవా వెల్నెస్ టీ, కేవా వెల్నెస్ టాబ్లెట్, వీటిపైకి వస్తాం. వీటిల్లో మనము మళ్ళీ ఏ కేటగిరీ కావాలో చెక్ చేసుకుంటాం. వీటిల్లో ఏ చెక్ చేసుకుందాము? కేవా వెల్నెస్ టాబ్లెట్స్ లేకి వెళ్దాం. కింద లాస్ట్లో ఉంది కదా, కేవా వెల్నెస్ టాబ్లెట్స్ లేకి వెళ్దాం. ఈ కేవా వెల్నెస్ టాబ్లెట్స్లో టాబ్లెట్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ చూసుకుంటా వస్తే మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇలా వస్తాయి. ఇలా మనం చెక్ చేసుకుంటా ఏం చేస్తాం మనము? మనకు కావాల్సిన ప్రోడక్ట్స్, మనం ఏం చదవాలనుకుంటున్నాము, మనకి ఏం అవసరము అనేది ఒకసారి చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ను మనం ఎలా ఓపెన్ చేసుకొని చదువుకోవాలో నేర్పిస్తాను. ఎందుకంటే సార్, ప్రోడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే మీరు ఎవరికైనా ప్రోడక్ట్ను రెఫర్ చేస్తారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర లేదనుకోండి, ఏం చేస్తారు మీరు? మా అప్లైన్ ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తాము అంటారు. అప్లైన్ ఎవడో బిజీ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? కొంతసేపు ఉండి మళ్ళీ ఫోన్ చేస్తామంటారు. లేదంటే వాళ్ళు ఆ విషయంలో ఆ సందర్భంలో ఏ టెన్షన్లో ఉంటే ఆ టెన్షన్తో మనతో మాట్లాడతారు. అప్పుడు మనం ఏం చేస్తాము? మా అప్లైన్ సరిగ్గా మాట్లాడలేదని, లేదా మాట్లాడినారు కదా నీకు అర్థమైంది కదా అని వీళ్ళకి చెప్పడము, అట్లా చేయడం. వాళ్ళు ఫ్రీగా కూల్గా ఉంటే మనతో మాట్లాడతారు. అట్లా ఫ్రీగా లేరనుకొని ఏం చేస్తారు? వాళ్ళు హడావిడిగా ఉంటారు. కానీ ఒక కస్టమర్కి మనం ఇలా ఓపెన్ చేసుకునేది వాళ్ళకే నేర్పిస్తే వాళ్ళే ఓపెన్ చేసుకొని అన్ని రకాల ప్రోడక్ట్ల గురించి చదువుకొని వాళ్ళు కూడా ఐడి నెంబర్ తీసుకొని బిజినెస్ చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలా? ఈ మాదిరిగా మనం ప్లాన్ చేయాలి. మనకేముంది? పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఉంది. ఈ పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఏమి? పవర్ ప్లస్ టాబ్లెట్స్ దేనికి ఉపయోగపడుతుంది? పవర్ ప్లస్ టాబ్లెట్స్ను ఎలా మనము అర్థం చేసుకొని ఎవరెవరికి రెఫర్ చేయాలా అనే విషయం గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో క్షుణ్ణంగా నేను చెప్పేది జాగ్రత్తగా స్క్రీన్ పైన చూస్తూ వీడియో విన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత మీరు వాడుకుంటారు. చూద్దాం. ఆ ప్రోడక్ట్ పైన మనం క్లిక్ చేసినాము. తర్వాత మనకు ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేయగానే కింద వచ్చి మోర్ డీటెయిల్స్ అని ఉంది. ఈ మోర్ డీటెయిల్స్ అంటే ఇంకా చాలా డీటెయిల్స్ కావాలి అని అర్థం. దానిపైన మనం టచ్ చేస్తాం. ఇక్కడ మనకు ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అయితే వచ్చింది. సో ఇంగ్లీష్ మాత్రమే చదువుకున్న వాళ్ళు, తెలుగు అర్థం కాని వాళ్ళు ఇలా చదువుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ కాదు, నాకు తెలుగు రాదు, తమిళ్ వస్తుంది లేదా కన్నడ వస్తుంది, ఇలాంటి ఏదో భాషలు వస్తాయి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? లాంగ్వేజ్ను మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం మనము? ఇట్లా కిందికి స్క్రోల్ చేసినప్పుడు రైట్లో 3 అడ్డగీరలు అని చెప్పాను కదా, దానిపైన 3 చుక్కలు ఉన్నాయి చూడండి. చుక్కలు ఉన్నాయి 3, పైనుంచి కింది వరకు 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కల పైన టచ్ చేస్తే ఇలా వస్తుంది మనకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కింది నుంచి 3 చూడండి. కింది నుంచి 3 కాలమ్స్ ఉంది, ట్రాన్స్లేట్ అని ఉంది. కింది నుంచి 3వ కాలమ్స్ ఏముంది? ట్రాన్స్లేట్ అంటే ఏమి? మార్చుకోవడానికి, భాష మార్చుకోవడానికి. సో ఈ ట్రాన్స్లేట్ పైన మనం టచ్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? తెలుగు వచ్చింది. ఇది కాకుండా నాకు వేరే భాష కావాలనుకోండి, పేజీ ట్రాన్స్లేట్ అని ఉంది కదా, ఇక్కడ బొమ్మ ఉంది కదా ముగ్గులాగా, అక్కడ టచ్ చేయాలి మనం. యాక్చువల్గా పేజీ ట్రాన్స్లేట్ అని ఉంది కదా, అక్కడ టచ్ చేయాలి. మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వస్తాను చూడండి, బ్యాక్ వచ్చినాను. ఇక్కడ మళ్ళీ ట్రాన్స్లేట్ పైన టచ్ చేస్తాను. అది కొంతసేపు ఉంటుంది. ఇక్కడ టచ్ చేసినట్టయితే మోర్ లాంగ్వేజెస్ అని ఉంది పైన. మోర్ లాంగ్వేజెస్. ఈ మోర్ లాంగ్వేజెస్ పైన టచ్ చేస్తే మనకి ఇక్కడ అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. వాళ్లకు అనుకూలమైనటువంటి లాంగ్వేజ్, వాళ్ళు ఏమి చదవగలుగుతారో ఆ లాంగ్వేజ్ అన్ని చదువుకుంటూ రావచ్చు మనం. చూడండి, బెంగాలీ ఉంది, అన్ని రకాల లాంగ్వేజ్లు ఇక్కడ చూసుకుంటా వస్తే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లకి మనము ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటా వస్తే అన్ని రకాల భాషలు, ఎన్ని రకాల భాషలు ఉన్నాయో ఈ గ్లోబల్లో అన్ని రకాల భాషలకి మార్చుకునే విధంగా మనకు తయారు చేయడం జరిగింది.
సార్ ఒక్క నిమిషం. ఏవుతున్నాను అదే చూడండి సార్, ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో చూసుకుంటూ వస్తే మనకు అన్ని రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. దీనిలో వచ్చి మనకి ఏ లాంగ్వేజ్ కావాలా? తెలుగు. అసలు తెలుగు ఇక్కడ లేదంటే ఏమి, తెలుగును మనం ఆల్రెడీ టచ్ చేసినాం, అది పైన వచ్చేసింది ఆల్రెడీ. అందుకోసమే మనకు తెలుగులోకి మార్చుకుంటున్నాం. సో తెలుగు అనేది ఇక్కడ టీ టీ దగ్గర రావాలి. ఆల్రెడీ మనం తెలుగులోకి మార్చినాం కాబట్టి తెలుగు చూపించలేదు. ఇక్కడ ఇంగ్లీషు ఉంది, ఇంగ్లీష్ టచ్ చేస్తే తెలుగు వచ్చేస్తుంది. రైట్ సార్? సో కాబట్టి మనం అందరం కూడా ఈ తెలుగులోకి మనము మార్చుకున్నాం. ఇప్పుడు వచ్చి ఈ తెలుగులో వచ్చి మరిన్ని వివరాలపైన టచ్ చేస్తాం. ఇలా టచ్ చేసుకుంటే ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏమి పవర్ ప్లస్ టాబ్లెట్స్ యొక్క గొప్పతనం, ఈ పవర్ ప్లస్ టాబ్లెట్స్ను ఎందుకు మన కంపెనీ తయారు చేసింది, ఈ పవర్ ప్లస్ టాబ్లెట్స్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకు ఈ పవర్ ప్లస్ టాబ్లెట్స్ను మనకు ఇస్తా ఉన్నారు అనే దాని గురించి మనము చూసుకుందాం. చూడండి, ఒక టాబ్లెట్ తయారు చేసే ముందు కంపెనీ ఎన్నో విధాలుగా ఆలోచించి మానవుని దేహ నిర్మాణానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క టాబ్లెట్స్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. మనిషి యొక్క దేహ నిర్మాణానికి వాళ్ళ బాడీలో వాళ్ళు ఎన్ని రకాల ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఇది అవసరమా అత్యవసరమా చూసుకొని తయారు చేసేదే ఆయుర్వేదంలో ప్రోడక్ట్లు అన్నీ కూడా. సో వీటిలో చూస్తే ఇది ప్రపంచంలోని అత్యుత్తమ అన్య దేశ మూలికల నుండి అత్యధిక నాణ్యత గల సారాలతో కూడిన పదార్థాల యొక్క ప్రత్యేకమైన సూత్రీకరణ. చూడండి సార్, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ అన్య దేశ మూలికల నుండి అంటే చూడండి, ఎన్నో దేశాలలో వీళ్ళు సెర్చ్ చేసి ఒక ప్రాబ్లానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏ దేశంలో మెండుగా ఉన్నాయి, ఎవరు వాడుతూ ఉన్నారు, ఇవన్నీ చూసి ఆ మూలికలను అక్కడి నుంచి సేకరించి తయారు చేయడం అనేది జరిగింది. ఈ మూలికలను ఆధునిక మూలికల వెలికితీత ప్రక్రియ ద్వారా సేకరించారు. ఆధునిక అంటే ఏమి? పురాతనంగా మన అంటే కొన్ని వంశపారపర్యంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడేటటువంటి మూలికలు ఏమైతే ఉంటాయో ఆ మూలికలను వెలికి తీసి వాటి ద్వారా వాటిని అంతా సేకరించి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. కామోద్దీపనల యొక్క సమర్థత మరియు శక్తిని గుర్తించడానికి మరియు మరింత మెరుగుపరచడానికి మరియు పెంచడానికి ఇది ఒక రకమైన శక్తివంతమైన మరియు అసాధారణమైన ప్రభావవంతమైన సహజ లైంగిక వృద్ధికారకం. ఇది లైంగిక కోరికను పెంచడానికి సహాయపడుతుంది మరియు శక్తివంతమైన లైంగిక ఉద్దీపనగా పనిచేస్తుంది. కేవా పవర్ ప్లస్ సహజ ఉత్సాహాన్ని, ఉద్దీపనకు ప్రతిస్పందనను పెంచుతుంది మరియు దీర్ఘకాలిక లైంగిక పనితీరు కోసం అద్భుతమైన బస శక్తిని మరియు శక్తిని ఇస్తుంది. కేవా పవర్ ప్లస్ సెక్స్ డ్రైవ్ను కూడా గణనీయంగా పెంచుతుంది. చూడండి సార్, ఈ ప్రొడక్ట్స్ సెక్స్ డ్రైవ్కి సంబంధించి చాలా బాగా రెడీ చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి లైంగికంగా సెక్స్ డ్రైవ్ చేసే వ్యక్తికి హెల్త్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఉత్సాహంగా ఉండాలా, అంటే ఎన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది, అంటే అలాంటి వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉండాలా, అంటే అన్ని రకాల ఆర్గాన్స్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఒకసారి మనం దీంట్లో గమనించినట్లయితే కొంచెం నాలెడ్జ్ అయితే మనకు దొరుకుతుంది. ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనము చూద్దాం. కేవా పవర్ ప్లస్ యొక్క ప్రయోజనాలు. కేవా పవర్ ప్లస్ దాదాపు తక్షణమే అమలులోకి వస్తుంది. అంటే కేవా పవర్ ప్లస్ వాడంగానే మ్యాక్సిమం దాని రిజల్ట్ తక్షణమే వస్తుంది కొంతమందికి, అందరికీ రాదు. అందుకే దీనిపైన మీకు మరింత సమాచారం ఇస్తాం. పైన వివరించిన అనేక ప్రయోజనాలు నిరంతరం మరియు క్రమం తప్పకుండా కేవా పవర్ ప్లస్ వాడకంతో కాలక్రమేణా మెరుగుపడుతూ ఉంటాయి. పైన వివరించినటువంటి విధంగా
మనకు ఈ ప్రోడక్ట్స్ మామూలుగా జనరల్గా వాడాలి, చాలా రోజులుగా వాడితేనే మనకు వాడంగా కాలక్రమేణా మెరుగుపడతా వస్తుంది అనమాట. అంటే కాలక్రమేణా చాలా ఎక్కువ లోపం ఉంటే కూడా రెడీ అవుతా వస్తుంది. కేవా పవర్ ప్లస్ ఎలా సహాయపడుతుందో చూద్దాం. జీవశక్తిని మెరుగుపరుస్తుంది. జీవశక్తి అంటే ఏమి? మనిషికి ఆ మెటబాలిజం బాగా పెంచి వాళ్ళ యొక్క పొట్టకు సంబంధించినటువంటి సమస్యలంతా కూడా రెక్టిఫై చేయడం వల్ల వాళ్ళకు జీవశక్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా వాళ్ళకి మంచి ఆయుస్సు కూడా వస్తుంది అనమాట. కాబట్టి జీవశక్తిని బాగా రెడీ చేస్తుంది. ఫస్ట్ ఇది ఇది పొట్ట టాబ్లెట్ తీసుకున్న ఫస్ట్ మనం పొట్టలోకి వేస్తాం. పొట్టలో ఇది ఇబ్బందులు పెట్టింది అనుకోండి, తర్వాత దీన్ని కంటిన్యూగా తినలేము. ఒకవేళ తిన్నా సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కానీ ఇదేం చేస్తుందంటే ఫస్ట్ మనకు జీవశక్తిని మెరుగుపరుస్తుంది. రెండోది వచ్చి 100% సహజ మూలికలు. 100% సహజ మూలికలు అంటే ఇది కృత్రిమంగా తయారు చేసినటువంటిది ఏమీ లేవు ఇందులో. సహజ మూలికలు సహజంగా దొరికేటటువంటివి, అంటే ప్రకృతిలో నేరుగా దొరికే మూలికలతో తయారు చేసిన లైంగిక బలహీనతకు సహాయపడుతుంది. ఫస్ట్ ఇది లైంగికంగా భార్య భర్తలకు ఇది లైంగిక బలహీనతలు ఉంటే ఆ బలహీనతలన్నీ రెడీ చేయడానికి సహాయపడుతుంది. తర్వాత రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ఏమి? రోగ నిరోధక శక్తి అంటే జబ్బును తట్టుకునే శక్తిని ఇది బాగా పెంచుతుంది. మామూలుగా జబ్బు ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ జబ్బును తట్టుకునే శక్తి కన్నా లేకపోతే ఈ ప్రోడక్ట్స్ మాత్రమే ఇచ్చి ప్రయోజనం లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి, జబ్బులు లేకుండా ఉండాలి, జబ్బును తట్టుకునే శక్తి ఉండాలి. అలా ఎప్పుడు పనిచేస్తాను. నేను ఫోన్ చేయవాడు రెడ్డి శేఖర్కి ఏమో శనన్న కొడుకు. సో ఇది వచ్చి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మెరుగుపరుస్తుంది. మరియు మరియు శరీర నిరోధకతను పెంచుతుంది. అనారోగ్యాలు ఏమైనా ఉంటే కూడా శరీరానికి నిరోధకత, అంటే శరీరానికి ఎలాంటి హాని కలగనికుండా ఆ డండి కూడా రెక్టిఫై చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ చూడండి సార్, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అంటే ఏం దాని అర్థము? జబ్బులు రానియకుండా చేస్తుంది. అంటే ఇది బలమైన ఆహారం, బలమైన ఫుడ్ సప్లిమెంట్, ఇది వాడుకోవాలి మనం. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి ఈ సప్లిమెంట్స్ మనము తీసుకోవాలా. ఇది వచ్చి చూడండి, లైంగికంగా మాత్రమే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచేదంతా కూడా ఏమి? బలమైన ఆహారం మాత్రమే. కాబట్టి బలమైన ఆహారం మనం తీసుకోవాలా. తర్వాత చూడండి, బద్ధకాన్ని తొలగిస్తుంది. బద్ధకం అంటే ఏమి చెప్పండి? చాలా మందికి హుషారు ఉండదు. హుషారు అంటే ఏమి చెప్పండి? ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో పలుకుతారు వాళ్ళు, రమ్మంటే రారు. ఇప్పుడు బస్సు 9 గంటలకు బస్సు అంటే 8:30 వరకు ఇంట్లోనే ఉంటారు, కనీసం రెడీ కూడా అయినారు. ఏమంటే అట్లా ఇట్లా కూర్చొని ఆ పని చేస్తా ఈ పని చేస్తా మాట్లాడుకుంటా చెయ్యి. నువ్వు మళ్ళా చేస్తాను, కట్ చేసిన మళ్ళీ చెయ్యి, 4 సార్లు చెయ్యి మళ్ళీ. ఇక్కడ బద్ధకాన్ని తొలగిస్తుంది అంటే ఏమి? వాళ్ళకు ఇలాంటి అంటే లేజినెస్ లేకుండా హుషారు వస్తుంది వాళ్ళకి బాగా. వాళ్ళ పనులు వాళ్ళు బాగా చాకచక్యంగా చురుగ్గా చేసుకుంటారు. అందుకే పెద్దలు ఏం చేసేవాళ్ళంటే గాడిద పాలు తప్పేవాళ్ళు ముందు. ఎందుకు? హుషారుగా ఉంటారు, తొందరగా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్గా చేసుకుంటారు. హుషారుగా ఉండాలా. పొద్దున్నే నిద్ర లేవంగానే చాలా మంది చెప్తారు, చాలా సార్లు మనం విన్నాం, సూర్యోదయానికి ముందే లేయాలా. సక్సెస్ఫుల్ లీడర్ ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందే లేయాలా. ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యోదయానికి ముందే లేచి సూర్యకిరణాలు పడే చోట మనం తిరగాలి. అది పొలాలలో కావచ్చు, గ్రౌండ్లో ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సూర్యకిరణాలు మన మీద పడే విధంగా మనం నడవాలి. అదంతా కావాలంటే ఏం కావాలా? బద్ధకం అనేది ఉండకూడదు. మలబద్ధకం కాదు, బద్ధకం అనేది ఉండకూడదు. బద్ధకం ఉండే వ్యక్తి ఏం చేస్తా తెలిసిన, 7:30 8కి ఫోన్ చేస్తే కూడా సార్ పడుకున్నాను సార్, ఇంకా కొంచెం పని చేస్తాం సార్ అంటూ ఉంటారు. నాతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అలాంటి పరిస్థితి ఉండకూడదు. మన నైట్లో పడుకునేటప్పుడు కూడా మనం 10 వరకు మేలుకోవాలంటే కూడా సెల్ చూస్తామని నిద్ర వచ్చేయాలి, ఏం చేస్తామని నిద్ర వచ్చేసేయాలి. అంటే మనం కరెక్ట్గా 7:30 8 లోపల అన్నం తినేస్తే ఒకవేళ మనం 10 11 వరకు మేలుకుందామంటే కూడా మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. సో నిద్ర వచ్చినప్పుడు తొందరగా మనం నిద్రపోతాం.
కాబట్టి మనకొచ్చి ఆ బద్ధకం లేకుండా అన్ని పనులు మన పని మనం చేసుకోవాలంటే, ప్రతి విషయంలో మనం సక్సెస్ కావాలంటే మన బాడీ యాక్టివ్గా ఉండాలా, హుషారుగా ఉండాలా. అలా ఉండాలంటే ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్స్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బద్ధకాన్ని కంప్లీట్గా తొలగించేస్తుంది. చూడండి, నెక్స్ట్ చూసుకుంటే దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. ఎవరికి కావాలి సార్ ఈ విషయం? అందరికీ కావాలా దీర్ఘాయువు. ఈరోజు ప్రతి విషయాన్ని ఎక్కువ రోజులు బతకాలా, ఎక్కువ రోజులు బతకాలని ఎప్పుడు ఆలోచిస్తారు చెప్పండి? హాస్పిటల్కి వెళ్ళిపోతారు చూడు, ఫైనల్గా జబ్బు వచ్చి ఇంకా నడవలేని పరిస్థితుల్లో అనారోగ్యం ఎక్కువ క్షీణించిపోయినప్పుడు పెద్ద డాక్టర్ దగ్గర పోయి ఆ తర్వాత ఐసీయూలో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, నేను 120 ఏళ్ళు బతకాలా, 130 ఏళ్ళు బతకాలా, 150 ఏళ్ళు బతకాలని. ఆడ 120 గంటలు కూడా బతుకుతాడో లేదో అప్పుడు ఆలోచించుకుంటారు, నేను ఏమన్నా కానీ అది తినకొని ఉంటే బాగుండు, ఇది చేయకొని ఉంటే బాగుండు, ఇలాంటి ఫుడ్ తింటే బాగుండు, అది చేస్తుంటే బాగుండు అని. అందుకోసమే ఈ వీడియోలు రికార్డ్ చేయడం కూడా కారణం ఏమిటంటే, ఒకటికి 10 సార్లు విని మనం తీసుకునే ఆహారమే మనల్ని భూమి మీద నడిపిస్తుంది. మనం తీసుకునే బలమైన ఆహారమే మన బలంగా ఆరోగ్యంగా ఈ భూమి మీద మనకు సపోర్ట్ చేస్తుంది మన బాడీ. అందుకోసమే దీని గురించి పదే పదే మనం చెప్తానే ఉన్నాం ఈరోజు. ఇంతకు ముందు దుంపలు తినేవాళ్ళు. దుంపలు అంటే ఏరు, చెట్లు, వాటి బెరడులు, వాటి యొక్క ఆ అలాంటివన్నీ ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు. కానీ ఈరోజు ఏమైంది చెప్పండి? అవి వచ్చేసి మనం నాసి రకమైన ఫుడ్ అంతా మనమే పండించుకొని నాసి రకమైన ఫుడ్ అంతా తింటాం. అంటే ఇంతకుముందు పూలు తినేవాళ్ళు. పూలు అంటే ఏమి, చాలా చెట్లు రకాల పూలు తినేవాళ్ళు నేరుగా. మందారం పూలు కూడా తినేవాళ్ళు. మందారం పూలు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలాంటివి ఎన్నో రకాల పూలు నేరుగా పండినట్టే తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది, ఆ పువ్వులని కంప్లీట్గా ఏం తినడంలే. ఇప్పుడు మనం తింటా ఉన్న పువ్వులు ఏం చెప్పండి? క్యాలీఫ్లవరు, ఇంకోటి వచ్చి ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని, కోసు పువ్వు అంటాం కదా. ఇలాంటివి మనం తీసుకొని దాన్ని కూడా బాగా ఉడకబెట్టి, నేరుగా తినలేం, దాన్ని బాగా ఉడకబెట్టి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రై చేసి దాంట్లో నాసి రకమైన వంట నూనె కలిపి ఫ్రై చేసి ఇలాంటివన్నీ చేసి మసాలాలు కలిపి తినేస్తాం. ఎన్నో ఈ వేర్లన్నీ తినేవాళ్ళు అప్పుడు. కొన్ని చెట్లలో వేర్లు దొరికేటి, ఆ ఏర్లు కూడా బాగా తినేవాళ్ళు. కానీ ఈరోజు అంతా లేదు, మనం భూమిలో పండే కొన్ని రకాల గడ్డలు మాత్రమే తింటాం. వాటికి కూడా ఈ యొక్క రసాయనిక ఎరువులు ఎక్కువ కలిపేసుకొని వాటితో పండించుకొని తింటాం. అందుకే మనకు బాగా బలమైన ఆహారం ఎప్పుడైతే మన బాడీలో దొరకకుండా పోయిందో అప్పుడే ఈరోజు మనిషికి ఆయుష్ తగ్గిపోయింది. అందుకే సుందర సార్ మనకి ఎన్నోసార్లు చెప్పినారు, ఒకప్పుడు ఒక్కొక్క స్త్రీ కనీసం 10 మంది, 12 మంది, 15 మంది పిల్లలు కనేవాళ్ళు. కానీ ఈరోజు ఒక బిడ్డ కోసం 5-6 ఆసుపత్రులు, 10 ఆసుపత్రులు తిరిగే రోజులు వచ్చినాయి. చూడండి, ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళ బాడీలో అవయవాలన్నీ డ్యామేజ్ అయిపోయేటటువంటి ఆహారాన్ని తీసుకున్నాము. అలాంటి తినిపించే ఈరోజు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనిషికి ఆయుస్సు బాగా పెరగాలి కాబట్టి, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ టాబ్లెట్స్ని ఎవరైనా తీసుకోవచ్చు సార్. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల పైన వాళ్ళు, 18 సంవత్సరాల పైన ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది అందరూ తీసుకోవాలా, వాడుకోవాలా. రైట్ సార్. నెక్స్ట్ వచ్చి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది మరియు ఉబ్బసము, దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. సరే, ఇది బాగా గమనించాలా? ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఊపిరితిత్తులకు ఎలా పనిచేస్తుందో చూడండి. ఊపిరితిత్తులను బలంగా ఉంచుతుంది. మనం మామూలుగా ఈ శ్వాసకోశ సమస్యలు వచ్చిన వాళ్ళకందరికీ కూడా మనం ఏమిస్తాం చెప్పండి? ఇమ్యూనో రిచ్ క్యాప్సుల్ ఇస్తాం. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆవు అప్పుడే ఈనిన ఆ ఆవు ఈనిన 6 గంటలు అప్పుడే ఈనిన సమయం నుంచి 6 గంటల లోపల పిండే పాలల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందని మామూలుగా గర్భవతులు డెలివరీ అయినప్పుడు బాలింతలు బిడ్డలకు పాలు పట్టించేటప్పుడు కూడా డెలివరీ అయిన 6 గంటల లోపలనే ఆ పాలు పట్టించమని చెప్తారు. ఎందుకంటే వాటిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయని. సో ఆ మాదిరిగా మనం ఏం చేస్తామంటే ఇమ్యూనో రిచ్ క్యాప్సుల్ని ఎక్కువ రెఫర్ చేస్తాం. కేవా ఇమ్యూనో రిచ్ క్యాప్సుల్ని ఎక్కువ రెఫర్ చేస్తాం మనం. కానీ ఇక్కడ కూడా పవర్ ప్లస్ టాబ్లెట్స్ మనం రెఫర్ చేయొచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఎక్కువ మనం రెఫర్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి
ఊపిరితిత్తులు బాగా బలంగా స్ట్రాంగ్ గా తయారవుతాయి. ఏమి ఊపిరితిత్తులు బలంగా బాగా స్ట్రాంగ్ గా తయారవుతాయి, గస అనేది రాదు. అప్పుడే ఈ చలికాలంలో ఉబ్బసం వస్తుంది, దగ్గు వస్తుంది. దగ్గుతూనే ఉంటారు కొంతమంది, ఎందుకంటే క్లైమేట్ మారినప్పుడు ఊపిరితిత్తుల సమస్య వల్ల దగ్గుతారు. ఉబ్బసం కూడా గస వదలలేక, పీల్చలేక వదలలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్వాస లోపం, శ్వాస సరిగ్గా తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే కంప్లీట్ గా శ్వాసకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది బాగా అందరూ గమనించాలి సార్. పవర్ ప్లస్ టాబ్లెట్స్ అనేది ప్రివెన్షన్ గా తీసుకునే ప్రొడక్ట్స్. ప్రివెన్షన్ అంటే ఏమి? ముందుగా తీసుకునేది, ముందు జాగ్రత్తల కోసం తీసుకునే ప్రొడక్ట్స్. రాకుండా ఫ్యూచర్లో రేపు పొద్దున్నే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత శ్వాసకోశ సమస్యలు వచ్చి ఆ సమస్యలతో బాధపడి బెడ్ ఎక్కి చచ్చిపోతారు. చాలా మంది బాగా డబ్బులు ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు, కొంతమంది మనము పేరు మోసిన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ గురించి కంప్లీట్ గా పేపర్లో వస్తూ ఉంటుంది న్యూస్. ఏం చెప్తారు వాళ్ళు చెప్పండి? శ్వాస ఆడక ఐసీయూలో చనిపోయినాడు, శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో ఉన్నాడు, చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ వచ్చి శ్వాసకోశ సమస్యలకు ముందు జాగ్రత్తగా మనము పవర్ ప్లస్ టాబ్లెట్స్ ను వాడుకోవచ్చును. ఎలాంటి సమస్యలున్నా, దానికి సంబంధించి దాని రిలేటెడ్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందరికీ మనం రెఫర్ చేయాలా, మనం కూడా వాడుకోవాలా. ప్రివెన్షన్ గా వాడుకోవాలి, ముందుగా వాడుకోవాలి, ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం ద్వారా నడుము నొప్పిని తగ్గిస్తుంది. మూత్రపిండాలు అనేది తెలుగు మర్చిపోయినాం మనం. మూత్రపిండాలు అంటే చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్లో తెలుసుకుంటే మనం కిడ్నీలు అంటారు. కిడ్నీ అంటే ఈజీగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ యొక్క మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం ద్వారా నడుము నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పులు వస్తాయి మామూలుగా. ఇక్కడ బ్యాక్ పెయిన్ అంటాం కదా, వెనకాల నొప్పి, ముడ్డికల్లా వెనక పక్క నొప్పి వస్తుంది కదా. ఈ నొప్పి వస్తారంటే చాలా మంది ఏమంటాం మనము, కిడ్నీలలో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసుకోపో అంటాం. ఎందుకు నడుము నొప్పులు పదే పదే వస్తున్నాయి, కిడ్నీలలో ప్రాబ్లం ఉందేమో చూడుకోండి అంటారు. కిడ్నీలలో రాళ్ళు వచ్చినా కూడా నడుము నొప్పులు వస్తాయి. నడుము నొప్పులు వచ్చే వ్యక్తులకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయేమో కూడా మనము చెక్ చేసుకోమని చెప్పాలి. క్రియాటిన్ ప్రాబ్లం వల్ల కూడా నడుము నొప్పులు వస్తాయి. కిడ్నీలలో క్రియాటిన్ అనేది తగ్గిపోవడం వల్ల ఎక్కువ పెరిగిపోతుంది, అప్పుడు కూడా మనకు సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ కిడ్నీలకు సంబంధించి సమస్యలు రానియకుండా ఇది కాపాడినప్పుడు నడుము నొప్పి తగ్గిస్తుంది అన్నారు. నడుము నొప్పికి కిడ్నీకి ఏం సంబంధము అంటే, ఈ యొక్క కిడ్నీల యొక్క పనితీరు ఏమి, మన ఎముకలకు సంబంధించినటువంటి సప్లిమెంట్ కంప్లీట్ గా ఇచ్చేదే కిడ్నీలు. ఎముకల నిర్మాణం, మన బాడీలో ఉన్నటువంటి ఎముకలన్నీ గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలంటే కిడ్నీలు స్ట్రాంగ్ గా ఉండాలి. కిడ్నీలు స్ట్రాంగ్ గా ఉంటే మన ఎముకలకు సంబంధించి, ఎముకల మధ్య బోన్ మ్యారో ఉంటది కదా, అది మజ్జ అంటారు కదా, లోపల ఉంటది, బిస్ అంటారు కొంతమంది. ఆ నాన్ వెజ్ తినే వాళ్ళు ఆ ఎముక లోపలిది పీల్చుకొని తింటారు కదా, దాన్ని తయారు చేసేదే కిడ్నీలు. దాన్ని సప్లిమెంట్ పంపించేదే, దాన్ని తయారవడానికి సరైన సప్లిమెంట్ పంపించేదే కిడ్నీలు. అంటే అన్ని రకాల ఎముకలు స్ట్రాంగ్ గా, స్ట్రెంత్ గా, గట్టిగా ఉండాలంటే, ఈ ఎముకల మధ్య కార్టిలేజ్, గ్లూకోజ్ అంతా బాగా స్ట్రాంగ్ గా ఉండాలంటే కిడ్నీలు బాగుండాలి. ఈ మూత్రపిండాలు ఎంత బాగుంటాయో అప్పుడు మన ఎముకల నిర్మాణం అంతా కూడా బాగుంటుంది. కిడ్నీల యొక్క పనితీరు ఎప్పుడు తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, ఎముకలు పెలుసుబారిపోతాయి. అన్ని రకాల సమస్యలు వచ్చేది కిడ్నీల వల్లనే. కిడ్నీలలో స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు మాత్రమే. ఫస్ట్ మనం తీసుకునేటటువంటి నాసి రకమైన ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీల యొక్క పనితీరు తగ్గిపోయి, కిడ్నీల పనితీరు తగ్గిపోయినప్పుడు ఎముకల నిర్మాణంలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి కిడ్నీలు స్ట్రాంగ్గా ఉంటాయి. పవర్ ప్లస్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలలో చిన్నపాటి రిపేర్లు ఏదైనా ఉంటే కూడా రెడీ చేసుకొని వాటి యొక్క పనితీరును బాగా మెరుగుపరచడం వల్ల నడుము నొప్పి తగ్గిస్తుంది. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఇవ్వండి సార్ ఇది. మామూలుగా నడుము నొప్పులు అంటూ ఉంటారు కదా, బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఇవ్వండి. ఆటోమేటిక్గా కిడ్నీలో సమస్యలు రెడీ చేసుకొనేసి నడుము నొప్పులకి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. బాగా గమనించండి సార్ అందరూ. ఒకవేళ నడుము నొప్పులు లేవు, కిడ్నీల ప్రాబ్లం లేవు, బాగానే ఉన్నాయి, ముందుకు రాకూడదంటే కూడా వాడండి. చాలా మంది ఆపరేషన్ చేసుకుంటారు లేడీస్, వాళ్ళకు వెన్నెముకలో ఒక ఇంజెక్షన్ ఇస్తారు, దానివల్ల కూడా చాలా మంది ఆ బ్యాక్ పెయిన్తో బాధపడతారు. అలాంటి వాళ్ళు కూడా ముందుగానే ప్రివెన్షన్గా తినండి, తొందర ఏం లేదు. నెక్స్ట్ వచ్చి
మీ శరీరంలోని ఫ్రీ టెస్టోస్టెరాయిన్ స్థాయిలను సహజంగా ఉంచుతాయి. టెస్టోస్టెరాయిన్ స్థాయిలు అంటే సంతానానికి సంబంధించి ఎన్నో రకాల, అదంతా దానికి సంబంధించి ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఆ యొక్క గర్భసంచికి సంబంధించి ఏమైతే మనకు ఆ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ గా ఉందో అవంతా కూడా ఇది రెడీ చేసేస్తాయి సార్. పురుషులకు, స్త్రీలకు సంతానానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా అన్ని సమస్యలను రెక్టిఫై చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే మనం మామూలుగా ఏం చేస్తాము, ఉమెన్ ఫెర్టిలిటీ టాబ్లెట్స్ ఇస్తాం. ఉమెన్ ఫెర్టిలిటీ టాబ్లెట్స్ ఇస్తాం, పిల్లలు కలగడానికి, ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తాం మనం, గర్భసంచుల్లో ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి. సో దాంతో పాటు పవర్ ప్లస్ టాబ్లెట్స్ కూడా మనం రెఫర్ చేయొచ్చు. ఎందుకంటే సపోర్ట్ అవుతుంది, ఒకదానికి ఒకటి సపోర్ట్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లం తొందరగా అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇది వచ్చి భార్య భర్త ఇద్దరు కపుల్స్ తినేటటువంటి టాబ్లెట్స్. అది కాకుండా కొంచెం 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన వాళ్ళు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కంప్లీట్గా ఈ టాబ్లెట్స్ బాగా వాడడం వల్ల, ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల దీర్ఘకాలికంగా వాళ్ళు ఎముకల సమస్యలు రాకుండా, హుషారు బాగుండి, మలబద్ధకం లేకుండా, వాళ్ళ కండరాలు పట్టేయకుండా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఉత్సాహంగా, అంటే టెన్షన్లు కొంతమందికి ఎట్లుంటారంటే ఏదన్నా మాట్లాడిని కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అంటారు చాలా మంది, ఆయన వయసులో ఉండాలిరా, ముసలోడు అయిపోయినాడు, ఆయన కోపడతలే, ఆయన పోవద్దులే అంటారు. సో అలాంటి లేకుండా వీళ్ళ మనసులో ఉత్సాహము, ఉల్లాసం అనేది ఉంటుంది. వీళ్ళ బాడీలో ఉత్సాహం ఉల్లాసం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు వీళ్ళ యొక్క అన్ని ఆర్గాన్స్ బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు గమనించాలి. ఎప్పుడైతే వీళ్ళ బాడీలో సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందో, ఆరోగ్యవంతమైన బ్లడ్, ఆ బ్లడ్ అన్ని రకాల ఆర్గాన్స్ పైన బాగా రొటేట్ అవుతుందో, ఎప్పుడైతే సర్క్యులేషన్ అవుతుందో అన్ని రకాల సెల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఎక్కడ ఏ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వవు. ఎప్పుడైతే అన్ని రకాల సెల్స్ యాక్టివేట్ అవుతాయో అన్ని రకాల ఆర్గాన్స్ యాక్టివ్గా ఉంటాయి. అన్ని రకాల ఆర్గాన్స్ యాక్టివ్గా ఉంటాయో తను ఉల్లాసంగా లేచి తిరిగి బాగా యాక్టివ్గా తన పని తను చేసుకుంటూ జనాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు. ఎప్పుడైతే అలా ఉంటాడో ఆ మనిషికి ఇరిటేషన్ అనేది ఉండదు. ఇరిటేషన్ అంటే ఏమి, అసహించుకోవడం, చిరాకు పడడం. చూడండి ఈరోజు ఫుడ్ లోపం వల్ల, కేవలం మనం తీసుకునే ఫుడ్ లోపం వల్ల, అంటే నాసి రకమైన ఆహారపు అలవాట్ల వల్ల ఈరోజు యుక్త వయసులో ఉండేవాళ్ళు కనీసం 18 సంవత్సరాల పైన ఉండే నుంచి 30-40 సంవత్సరాల లోపలనే చాలా మందికి ఇరిటేషన్ ఎక్కువ అయిపోయి నాసిరకం ఫుడ్ వల్ల చాలా మందికి పెళ్లి చేసినప్పుడు కొన్ని రకాల ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళకు సెక్స్ సంబంధించిన సమస్యలు కావచ్చు, వాళ్ళకు మలబద్ధకం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవచ్చు, వాళ్ళ బాడీలో ఉల్లాసం ఉత్సాహం అనేది సరిగ్గా లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడం మొదలు పెడతారు. చూడండి సార్, బాగా గమనించండి మేడం గారు, బాగా గమనించండి, అందరితో మాట్లాడండి, ఈ విషయాల గురించి క్షుణ్ణంగా చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ యాక్టివ్గా పని చేయలేదో, వాళ్ళు ఎప్పుడైతే ఉల్లాసంగా ఉత్సాహంగా లేరో, వాళ్ళ బాడీలో ఇరిటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయి ఉంటుందో అప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో పెళ్ళైన వాళ్ళకి కన్నా ఇలాంటి సమస్య కనుక ఉంటే చిన్న విషయాలకే, చాలా పెద్ద విషయాలు ఏం లేదు, చాలా చాలా స్మాల్ వర్క్స్, చిన్న చిన్న పనుల కోసం వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు అనేది ఎక్కువ అయిపోయి విడాకులకు అప్లై చేసుకుంటూ ఉంటారు. మనం గమనించవచ్చు. పల్లెలలో చాలా మంది ఇలాంటి విడాకుల సమస్యలు ఉండవు. ఆ రోజు 2 దెబ్బలు పడితే కుదురుకునేస్తారు. ఈరోజు 2 దెబ్బలు వేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది బాడీలో. చాలా ఇరిటేషన్ ఉంటుంది. చచ్చిపోవడమా, బతకడమా, వద్దు నాకు ఈ సమస్య. నాకు ఇట్లాంటి సమస్య రిస్కే వద్దు. హ్యాపీగా నేనే ఒకరే ఎంజాయ్ చేస్తాను. నేను ఒక్కడినే, నేను ఒకదాన్నే ఒంటరిగా ఉండాలని చాలా మంది అంటూ ఉంటారు చూడండి. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, నాసిరకమైన ఫుడ్ తినడం వల్ల, వాళ్ళు భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ కలిసి జీవించడానికి కూడా ఇష్టపడలేని విధంగా వాళ్ళ బాడీలు డ్యామేజ్ అయిపోతాయి. సమస్యలు కాదవి. సమస్యల గురించి మాట్లాడితే భార్యాభర్తలు కొట్టుకొని, దెబ్బలు తగిలి, రక్తాలు కారిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకటైపోతారు. ఎందుకు చెప్పండి? వాళ్ళ ఆర్గాన్స్ అలా వాళ్ళను కలిపేస్తాయి. వాళ్ళు
వాళ్ళ హార్మోన్స్ వాళ్ళ ఆ విధంగా అట్రాక్ట్ చేసేస్తాయి. ఎప్పుడైతే ఆ బాడీలో ఉన్నటువంటి ఇలాంటి హార్మోన్స్ సరిగ్గా పనిచేయక, వాళ్ళ అవయవాలలో లోపాలు ఉన్నప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ బాడీలో కదలికలు సరిగ్గా లేనప్పుడు, వాళ్ళ బాడీ వాళ్ళ మాట విన్నప్పుడు, వీళ్ళలో ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయి, కేవలం ఇరిటేషన్‌తో వదిలేసుకున్న వాళ్ళు ఎంతో మంది కుప్పలు తెప్పలున్నారు. ఈరోజు విడాకులకు వెళ్ళే వాళ్ళు బయట మాట్లాడే సమస్యలన్నీ వేరే. లోపల వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ వేరే. వాటికి పరిష్కారమే ఉండదు. చెప్పరు వాళ్ళు. ఎవరే గాని. అది చెప్పితే 2 దెబ్బలు పడితే చాలు. మళ్ళీ సరైన ఫుడ్ తీసుకొని రెడీ అయిపోతారు. చూడండి సార్. ఎందుకంటే సరైన ఆహారం లేక, వాళ్ళు ఇరిటేషన్ వల్ల తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల వల్లతో ఎంతోమంది తల్లిదండ్రులు గూడా అల్లాడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఫుడ్ ముందుగా ఇయ్యాలి. మనమందరం ఈరోజు ఈ వీడియో వింటున్నాం ఎందుకు చెప్పండి? ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్స్‌ను వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నప్పుడు కనీసం ఒక నెల, 2, 3 నెలలకు ముందటి నుంచే కంప్లీట్‌గా 1 ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ కంప్లీట్‌గా వాడించగలిగితే లైఫ్ టైమ్ వాళ్ళలో ఎన్నో ఇరిటేషన్‌లు వెళ్ళిపోయి చిన్న చిన్న సమస్యలకంతా వాళ్ళు ఓర్పుని పెంచుకుంటారు. చిన్న చిన్న సమస్యలకంతా చిరాకు పడకుండా ఓర్పుని తెచ్చుకొని పేషెన్స్‌గా ఉండి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అంతా ఈరోజు 30, 40 ఏండ్ల వాళ్ళకు ఇరిటేషన్ స్టార్ట్ అయిందనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు 60 ఏండ్లు, 65 ఏండ్లు వాళ్ళు ఉంటారనుకున్నాం. ఇదొచ్చి 40 ఏండ్లు, 45 ఏండ్లు ఉన్నాయి భార్యాభర్తకి. వాళ్ళమ్మ, వాళ్ళ నాయనకి 60, 65 సంవత్సరాలు ఉన్నాయనుకున్నాం. వాళ్ళు ఆల్రెడీ ఇరిటేషన్‌తో ఉన్నారు. ఏజ్‌లో ఉండేవాళ్ళు. వీళ్ళలో గాని ఇరిటేషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ లేడీస్‌కి ఇరిటేషన్ స్టార్ట్ అయిందనుకో ఏం చేస్తది? అత్త, మామని పక్కన పెడతది. ఎందుకు చెప్పండి? వాళ్ళు బట్టల్లో పాసు పోసుకుంటారు. వాళ్ళు తొందరగా చెప్పిన పని చేయరు. ఇంట్లో ఏదో అనారోగ్యంతో ఉంటారు. వీళ్ళకి ఇరిటేషన్ స్టార్ట్ అయితే అత్తామామని చూడాలన్న ఆలోచన రాదు. అప్పుడు ఫస్ట్ వీళ్ళేం జేస్తారు? వీళ్ళు దొరకని పోయి ఫస్ట్ మీరేం జేస్తారంటే, అనాథాశ్రమంలో ఇసిపెట్టేసిరా అని చెప్తారు. అనాథాశ్రమం ఉంటది గదా! అక్కడ ఇసిపెట్టేసిరా నేను ఇంట్లో ఉంటా. లేకపోతే నేను మా అమ్మగారింటికెళ్ళిపోతా. ఎక్కడైనా ఎళ్ళిపోతా అని చెప్తా ఉంటారు చాలా మంది. ఎందుకు జెప్తారు ఆ విషయం అంటే, వీళ్ళలో ఇరిటేషన్ ఎక్కువుంది. వీళ్ళ ఆర్గాన్స్‌లో ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళ బ్లడ్ సర్క్యులేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. అంతే తప్ప సమస్య కాదు. ఒక్కసారి కరెక్ట్‌గా వాళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే అరే! ఈరోజు మా అత్త, మా మామ ఉన్న సమస్యలో, రేపు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎదురు చూసినప్పుడు, నా పిల్లలు నన్ను ఇట్లా బయట తరిమిస్తే నా పరిస్థితి ఏమి అని ఆలోచించుకునే కెపాసిటీ కూడా లేని విధంగా వాళ్ళ మైండ్ సెట్ గాని, వాళ్ళ ఆర్గాన్స్ గాని అలా ఎళ్ళిపోయినాయి. ఆ రోజు నేను ఉంటానో, పోతానో, అవసరమైతే అంత విషం తీసుకొని చచ్చిపోతా. ఇలాంటి లైఫ్ నేను పెట్టుకోను. ఇట్లా నేను చేయలేను. ఇదంతా నా వల్ల కాదు అని ఎప్పుడంటారు? వాళ్ళ బాడీ సపోర్ట్ చేయనప్పుడే. వాళ్ళకి ఉల్లాసం, ఉత్సాహం అనేప్పుడు లేనప్పుడే. కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ రాకూడదు. అందరూ గూడా చిన్న సన్న సమస్యలకంతా ఆత్మహత్యలు అవి ఇవి అని చెప్తా ఉంటారు గదా! ఇట్లా విడాకులు ఇవన్నీ ఇలాంటి సమస్యలన్నీ రాకూడదంటే ఫస్ట్ వాళ్ళు కపుల్స్ అయితే భార్యాభర్త అయితే లైంగికంగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు దాటుకొని ఎళ్ళిపోతారు వాళ్ళు. అక్కడ గాన ప్రాబ్లమ్ ఉంటే ఎన్నో చోట వెనక్కొచ్చేస్తారు. సో, దానికోసరము వాళ్ళ బాడీలో కదలికలు బాగుండేదాని కోసరం, వాళ్ళ సంతానం కరెక్ట్‌గా ఉండేదాని కోసరం, ఎన్నో ఆస్పత్రులు తిరగకుండా ఉండాలంటే కోసం, ఎప్పుడు గూడా మనము మాత్రలు మింగినప్పటి నుంచే కొంతమంది ఇన్ని రకాల లాభాలొస్తాయని చెప్తున్నాం గదా! వాళ్ళేం జేస్తారంటే, కొంతమంది టాబ్లెట్ ఎత్తుకొని ఒకరోజు మింగుతారు. అబ్బే! ఏం లేదనుకుంటారు. సరే 4 రోజులు మింగుదాంలే అనుకుంటారు. 10 రోజులు మింగుతారు. ఆ తర్వాత మనకు ఫోను జేస్తారు. వేస్ట్ సార్ ఇది అంటారు. వాళ్ళ ప్రాబ్లమ్ బాడీలో ఎంతుంది వాళ్ళకి కూడా తెలీదు. ఇంక మనకెలా తెలుస్తది చెప్పండి? ఎన్ని రోజుల నుంచి అలాంటి ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి తెలీదు. ఆర్గాన్స్ అంతా డ్యామేజ్ అయిపోయుంటాయి. నాసిరకం ఫుడ్ ఎక్కువ సంవత్సరాలు తీసేసుకొనుంటారు. ఏమి ఒక సంవత్సర కాలం తింటే వాళ్ళకొచ్చే నష్టమేమి చెప్పండి? ఏం నష్టం వాళ్ళకి సంవత్సర కాలం తీసుకుంటే నష్టమా? అదే వేలకు వేలు అక్కడలా లక్షలు లక్షలు తగలేయడం కంటే, సంసారాలే కొలాప్స్ చేసుకోవడం కంటే, ఒక సంవత్సర కాలం తింటే తప్పేమి అంటున్నా. 2 ఏళ్ళు తిన్నాయి తప్పేముంది? ఇంగా మార్చి మార్చి దీని రిలేటెడ్‌గా ఏముండాయి అవన్నీ తినేయండి. నిదానంగా తిని. ఇప్పుడు నా వయసొచ్చి 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు నేను తీసుకున్న ఫుడ్డు 4 నెలల్లో ఎలా మార్పొచ్చేస్తాయి నా బాడీలో? 4 నెలల్లో నా బాడీలో మార్పులు ఎలా వచ్చేస్తాయి? ఆ కామన్ సెన్స్ ఉండాలి గదా మనకు. ఎందుకంటే, ఇన్ని సంవత్సరాలు తీసుకున్నటువంటి నాసిరకమైన ఫుడ్‌తో తయారైనటువంటి ఈ బాడీ, ఈ సెల్స్ అన్నీ గూడా మన బాడీలో కణాలుంటాయి. ఈ కణాలన్నీ గూడా 40 రోజులకు, 50 రోజులకు, 60 రోజులకు, 70, 80 రోజులకు, 100 రోజులకు కొన్ని కొన్ని సెల్స్ చనిపోయి కొత్త సెల్స్ రీజనరేట్ అవుతుంటాయి. పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడతా ఉంటాయి. మనం తీసుకునేటటువంటి బలమైన ఆహారం వల్ల కొత్త కణాలు పుట్టడం మొదలుపెడతది. ఇప్పుడు చూడండి
ఒక కణం చనిపోయి తర్వాత కొత్త కణం పుట్టేటప్పుడు మనం బలమైన ఆహారం తీసుకున్నప్పుడు మామూలుగా 40 రోజులకు చనిపోయింది అనుకున్నాం ఒక కణం. మామూలుగా అది 40 రోజుల్లో చనిపోయింది. తర్వాత పుట్టే కణం 39 రోజులు కణం పుట్టింది అనుకో ఇబ్బందిగా ఉంటుంది. అదే 40 రోజుల కణం చనిపోయిన ప్లేస్లో 41 రోజు జీవించగలిగే కణం పుడితే ఆ 41 రోజు కణం 41 రోజు తర్వాత ఆ కణం చనిపోయి 42 రోజులు జీవించగలిగే కణం పుడితే అట్లా మనకు సెల్స్ అనేటి ఆరోగ్యవంతమైన సెల్స్ పుట్టి 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 నాశనం ప్రతి మన బాడీలో మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి సెల్స్ ఇప్పటి వరకు ఉండవు. అన్ని సెల్స్ వెళ్ళిపోయి వాటిలో రీప్లేస్ కొత్త సెల్స్ అన్ని వస్తారు ఉంటాయి. 40 50 రోజులు 100 రోజుల కంటే ఎక్కువ సెల్స్ అనే కణాలు అనేవి మన బాడీలో ఉండవు. సో 100 రోజులు 120 రోజులు కణాలు మన బాడీలో ఉన్నాయంటే 120 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో అలా ఈ కణాలు మనము రీజనరేట్ అయ్యేటప్పుడు అలా రీజనరేట్ అయ్యి కొత్త కణాలు పుట్టి 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 ఏమవుతుంది, కరెక్ట్గా ఒక 10-20 కణాలు ఆ ప్లేస్లో పాత కణాలు వెళ్ళిపోయి కొత్త కణాలు పుట్టి 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 అప్పుడు మనం ఆరోగ్యవంతులుగా తయారవుతాం. మనం తీసుకుంటాం అనేది ఫుడ్ మాత్రమే, మెడిసిన్ కాదు. మెడిసిన్ ఏం చేస్తుంది, తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది, బాగా ఉన్నట్టు అనిపించినట్టు చేస్తుంది, అంతే తప్ప వాటి వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిష్కారం అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కానీ ఆయుర్వేదమే మనకు ఆయుస్సును పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, ఆహారమే ఔషధాల్లాగా పనిచేయాలి, కానీ మనం తీసుకునే ఔషధాలు ఆహారం అయిపోకూడదు. ఔషధాలు అంటే ఏమి, మెడికల్ స్టోర్లో దొరికేటివి. ఆహారం అంటే ఏమి, మన ఇంట్లో తీసుకొని నేరుగా తినేటివి. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనారోగ్యంగా ఉండేవాళ్ళు అందరూ కలిపి తినేది ఆయుర్వేదం. కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే వెళ్ళేది ఔషధం కోసం. కాబట్టి అలాంటి ఔషధాలు మనకు ఆహారం అయిపోకూడదు. మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధం లాగా పనిచేయాలని చెప్తుంది ఆయుర్వేదం. కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ల గురించి ఇలా నిదానంగా చదువుకొని, ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది ఈ యొక్క కేవా పవర్ ప్లస్ను అంత ప్రభావవంతంగా చేసేది ఏమిటి, ఒకసారి ఇలా చూసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు మనకు ఇక్కడ మనకు ఇంకా సబ్జెక్ట్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి లీడర్ కూడా ఏ విధంగా ఇది యొక్క ఓపెన్ చేసుకోవాలా, ఎలా చదువుకోవాలా, దీన్ని ఓపెన్ చేసుకోవాలని నీట్గా నేర్పించడం జరిగింది. అందుకోసమే బాగా వాడండి, వాడించండి. ముందుగా ప్రివెన్షన్గా ఎలా వాడుకోవాలో నేర్చుకోండి. ఇక్కడ చూడండి సార్, ఇది ఏమైనా వ్యాధులను నయం చేయడానికి, నిర్ధారణ చేయడానికి, చికిత్స చేయడానికి లేదా నివారించడానికి ఉద్దేశించినది కాదు. దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. చూడండి, చాలా మంది మింగుతారంటే ఏం 3 నెలలు మింగినమే ఏం రెడీ కాలేదే అంటారు. అంటే మనం ఇచ్చింది మెడిసినే కాదురా బాబు, ఫుడ్ సప్లిమెంట్. ఇది వాడడం వల్ల స్లోగా నీ బాడీలో మార్పు జరిగి 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 నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని మనం చెప్తే కూడా వాళ్ళు ఏమంటారంటే వేస్ట్ ఇదంతా కూడా, నేను ఎట్లయితే మింగలేనని చెప్తారు చాలా మంది. నేను ఎట్లయితే మింగలేను, ఎల్లకాలం అని మింగలేను అంటారు. అలా మింగలేనటువంటి వ్యక్తులు, ఇలా చెప్పే వ్యక్తులు అంతా కూడా 60-70 సంవత్సరాల వయసుకే వీళ్ళు ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేసి నాకు అయిపోయింది ఆయుష్ అని చెప్పేసి దాటుకొని వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలా, ఇలాంటి టాబ్లెట్స్ను మనము మన ఆరోగ్యం రెడీ అయ్యేంత వరకు, మన బాడీ మన కంట్రోల్లోకి వచ్చేంత వరకు తింటానే ఉండాలి. ఎప్పుడైతే బలమైన ఆహారం తింటా ఉంటామో తిన్నంత కాలం మనకు బలమైనటువంటి అవయవాలు తయారవుతాయి, బలంగా ఉంటాం, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, హెడేక్ ఉండదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఇరిటేషన్ ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు, సంతాన ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇవన్నీ కూడా రెడీ చేసుకొని చాలా బాగా ఆరోగ్యంగా భార్యాభర్త ఇద్దరు కలిసి ఎన్నో కష్టాలను ఓవర్కమ్ చేసుకొని వాటి దాటుకొని ముందుకు వెళ్ళి సక్సెస్ బాటలో అనుకున్నవి లక్ష్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళకిద్దరికి ఓర్పు సహనం అనేది చాలా అవసరం. సో కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు కావడానికి ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్స్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ బాగా నీట్గా రాసినారు, కింద నీకు రికార్డింగ్లో బాగా నీట్గా కనబడతా ఉంది. కేవా పవర్ ప్లస్ ఎలా ఉపయోగించాలి. కేవా పవర్ ప్లస్ 60 మాత్రలు ఉంటాయి. ఒకటి వచ్చి 800 mg ఉంటుంది, ప్యాకేజింగ్లో వస్తుంది. ఉదయం సాయంత్రం భోజనానికి కనీసం అరగంట ముందు ఖాళీ కడుపుతో రోజుకు 2 సార్లు ఒక మాత్ర తీసుకోండి, ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి. ఇలా తీసుకోమని మనకు సజెస్ట్ చేసినారు. కాబట్టి దీనిపైన మరింత సమాచారం కోసం
మీ అప్లైన్తో మాట్లాడండి. నేరుగా కేవా స్టాక్ పాయింట్ లేకుండా అక్కడ వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోండి, మీకు అంతా అర్థమవుతుంది, తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సార్, ఈ యొక్క సబ్జెక్ట్ పైన కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. మీకు ఏం అర్థమైంది దీనిపైన కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే ఫీడ్బ్యాక్ కూడా రికార్డింగ్లో పెడదాం. సో ఎలా వాడిచ్చినారు, మీకు ఏం అర్థమైంది, దీనిపైన మరింత సమాచారం, ఇంకా మరింత నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే కూడా చెప్తే బాగుంటుంది సార్. సార్, మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి సార్. నేను స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నాను, హ్యాండ్ రైజ్ చేసేది కనపడదు. ఓకే సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ కేవా ఫ్యామిలీ మెంబర్స్. నేను జి సూర్యనారాయణ, ధర్మవరం నుంచి. ఓకే సార్, అందరికీ పవర్ ప్లస్ టాబ్లెట్ ఎవరైతే కేవాలో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ళ నుంచి అందరికీ తెలుసు. అంటే మేము కూడా కొన్ని ఏళ్ళ నుంచి పవర్ ప్లస్ అనేది చూస్తున్నాం. కానీ అందరికీ తెలిసినది ఒకటే, పవర్ ప్లస్ అంటే ఏమి అంటే సెక్షువల్ కి మాత్రం వాడేది. అందుకోసమే ఆడ డిస్ప్లే చూస్తేనే ఆ టాబ్లెట్ ని అందరూ ఆ విధంగా అనుకుంటారు. కానీ దానికి సెక్షువల్కే కాదు, ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనకి సార్ చెప్తుంటే అందరికీ తెలుస్తాం. అంటే ఇది ఏమేనంటే మనం ప్రోడక్ట్స్ లో కానీ చదివితే మనకి తెలుస్తుంది. బుక్ లో మనకి ఏదైతే బుక్ చేశారో ప్రొఫైల్ బుక్, ఆ బుక్ లో చదివినా కానీ తెలుస్తుంది. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే నర్వస్ ప్రాబ్లం పనిచేస్తుంది, డిప్రెషన్ లో ఉండే వాళ్ళకి పనిచేస్తుంది, కిడ్నీ ఫంక్షన్ మీద పనిచేస్తుంది, టోటల్ గా మన బాడీలో అన్ని ఆర్గన్స్ మీద పనిచేస్తుంది. అలాంటప్పుడు ఈ టాబ్లెట్ అనేది మనకి ఎంత ఉపయోగం అనేది తెలుసు. సెక్షువల్ గా ఉండే వాళ్ళకనే కాకోకుండా ఎన్నో రకాలుగా కూడా మనం దీన్ని ఇవ్వచ్చు అనేది మనం తెలుసుకున్నాం. అదే ఇప్పుడు మనకి ఆఫర్లో ఉంది. ఎవరైతే 2000 పాయింట్లు వేసుకోగలుగుతారో వాళ్ళకి ఈ టాబ్లెట్ ఆఫర్లో ఉంది. చూడండి సార్, ఇలాంటి అవకాశాన్ని మనం సక్సెస్ అవ్వడానికి బీపీస్ అవసరం. ఆ బీపీస్ మనం అప్డేట్ చేసుకుంటే కంపెనీ మనకు అదనంగా ఇలాంటి ప్రోడక్ట్స్ ఇస్తుంది. 2000 పాయింట్లకి 1, 4000 పాయింట్లకి 2, 6000 పాయింట్లకు 3, ఆ విధంగా మనం ఎన్ని అయితే ఎవరికైతే పాయింట్లు వేసుకోండి డిమాండ్ అని లేదు, ఎవరికైతే వీలవుతుందో వాళ్ళు ఈ విధంగా ఈ వచ్చిన ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. చూడండి సార్, ఇది మంచి ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని మనము సెక్షువల్ ఫీలింగ్ అనే కాదు, మామూలుగా నార్మల్ గా కూడా మనం వాడచ్చు. మనకి ఏం డిసీజ్ లేకపోయినా, ఏం ప్రాబ్లం లేకపోయినా కానీ మనం ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. అదే ఇప్పుడు 18 years అండ్ అబో, అంటే 19th మ్యారేజ్ అయిన వాళ్ళు అనేది, అట్లా ఎవరైనా కానీ ఇది వాడచ్చు. ఎలా వాళ్ళ డిప్రెషన్ కానీ, ఆలోచనలు ఎక్కువ, మైండ్ సరిగ్గా పని చేయలేదన్నా, టెన్షన్ గా ఫీల్ అవుతున్నా, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఇది మనిషిని ఒక మంచి కండిషన్ లెక్క, అంటే మెటబాలిజం అని అంటే బాడీలో ఈ గట్ పరిస్థితి, అంటే ఏదైతే డైజెషన్ సిస్టమ్ అంతా ఉందో అదంతా కూడా నార్మలైజ్ చేయడానికి ఈ టాబ్లెట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అందుకోసం ఈ టాబ్లెట్ ని ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా పాయింట్స్ అప్డేట్ చేసుకొని ఆఫర్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. నెక్స్ట్ లీడర్ సార్, అన్నపూర్ణ మేడం ఫ్రమ్ కంట్రోల్. సార్ కంటిన్యూ సార్. చంద్రబాబు సార్, కంటిన్యూ సార్. సార్, కేవా కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. నిన్న చంద్రమ్మ మేడము చెప్పారు ఇదే పవర్ ప్లస్ టాబ్లెట్ గురించి. ఇప్పుడు మీరు మిషన్ లో ఇది చేసిన స్క్రీన్ పై చూపించి చెప్పినారు. మంచి ప్రొడక్ట్ సార్. మన కేవా కంపెనీలో మనం అందరం జాయిన్ అయిన దానికి డాక్టర్ కరుణ్ గోయల్ సార్కి చాలా థ్యాంక్స్. కాకుంటే ఈ సంతానలేమికి మాత్రము ఇది చేసినట్లు పని ఏ ప్రొడక్ట్ చేయదు సార్. దీన్ని మాత్రం చాలా బల్లగుద్ది చెప్తున్నా నేను. సంతానలేమికి మంచి ప్రోడక్ట్ సార్ ఇది. అందువల్ల అందరికీ రెఫర్ చేసేది నేనేమంటే, ఎవరికి సంతానలేమి, ఎవరికి పవర్, సెక్సువల్ పవర్ ఎవరికి తగ్గి ఉంటుందో వాళ్ళందరికీ ఇది రెఫర్ చేయొచ్చునని చెప్పి నేను సజెషన్ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రబాబు సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లీడర్ వచ్చి అన్నపూర్ణ మేడం ఫ్రమ్ కందూరు. నమస్తే, కంటిన్యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు అన్నపూర్ణ, నేను కందూరు నుంచి మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పవర్ప్లస్ టాబ్లెట్ వచ్చి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ భార్య ఉన్నారు సార్. వాళ్ళు 2 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. సో ఇప్పటికే వాళ్ళిద్దరు ఒకరి మాట ఒకరు వినకుండా మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళిపోతాము విడిపోతాము అనే స్టేజ్ లో ఉన్నారు సార్. మ్యాటర్ ఏమి ఉండదు సార్ మధ్యలో. ఏం మ్యాటర్ అంటే ఏమి చెప్పరు, ఏమీ లేదు ఆయన తిట్టినాడు అందుకే నాకు నచ్చలేదు అని తను అంటాడు. అలా ఇద్దరు ఉంటారు సార్. సో వాళ్ళకి పవర్ ప్లస్ టాబ్లెట్ ఇవ్వాలని ఈ రోజు మీరు చెప్పినందుకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరూ బాగుండాలని నా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ సార్ నాగరాజ్ సార్ ఫ్రమ్ అనంతపురం. నమస్తే, కంటిన్యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, రాజశేఖర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, కేవా కుటుంబ సభ్యులందరికీ కూడా. సార్ ఈరోజు పవర్ ప్లస్ టాబ్లెట్ గురించి రాజశేఖర్ సార్ చాలా అద్భుతంగా వివరించారు సార్. మన బాడీలో ఏ విధంగా ప్రతి ఒక్క ఆర్గానిక్ కూడా పనిచేస్తాయి, కిడ్నీ పనితీరు కావచ్చు, సెక్సువల్ కావచ్చు, సంతానం, ప్రతి ఒక్క దానికి కూడా చాలా క్షుణ్ణంగా వివరించారు సార్. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాసు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం నెక్స్ట్ లీడర్ వచ్చి చంద్రమ్మ మేడం ఫ్రమ్ మదనపల్లి. నమస్తే, కంటిన్యూ మేడం. సార్ నా పేరు చంద్రమ్మ, నేను మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సార్ వాల్యుబుల్ సబ్జెక్టు, చాలా ఇంపార్టెంట్ సార్ ఈ సబ్జెక్టు. చాలా మంది విడాకులకు లోనై జీవితాలు నాశనం చేసుకుంటున్న సమయంలో ఇలాంటి పవర్ ప్లస్ టాబ్లెట్ వచ్చింది. దీని ఉపయోగాలు ఎంతెంతో విలువైనవిగా ఉన్నాయి. తర్వాత ఆస్మా కావచ్చు, ఎముకల బలానికి కావచ్చు, సంతానలేమి కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, మీరు ఎంత క్షుణ్ణంగా ఈ ఫుడ్ నుంచి ఇది వస్తుంది అని ఫైండ్ అవుట్ చేసి చెప్పినారు. నాసికరమైన ఫుడ్ తినకుండా హెల్తీకరమైన ఫుడ్ తీసుకుంటే కణాలన్నీ సమృద్ధిగా ఉండి సంతానోత్పత్తికి కావచ్చు, ఆస్మాకు కావచ్చు, ఎముకల బలానికి కావచ్చు, దీర్ఘాయుషును కలిగి ఆ దీర్ఘాయుషునిచ్చే ఈ టాబ్లెట్ ని రిలీజ్ చేసిన కరుణ్ గోయల్ సార్కి, ఆ సంస్థకి ప్రతి ఒక్కరు పేరు పేరున ఎంతో రుణపడి ఉన్నాం సార్. మనము ఇలాంటి ఈ సమస్య వచ్చిన టయానికి ఇలాంటి టాబ్లెట్ ని రిలీజ్ చేసిన ఆ మహనీయులకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది సార్. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. నెక్స్ట్ వచ్చి మేడం అనిజాబి మేడం ఫ్రమ్ కలిగిరి. నమస్తే, కంటిన్యూ మేడం. ఆల్కేవా కుటుంబాలకు నమస్కారం. అస్సలాముఅలైకుం సార్. మీరు చెప్పిన ఈరోజు పవర్ ప్లస్ టాబ్లెట్ గురించి నేను చెప్పడం ఏమంటే, లేడీస్ కు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది సార్, ఇది అయితే వాస్తవం సార్. తర్వాత వచ్చేసి కిడ్నీ పనితీరు, ఆస్తమా, సంతానాలేమి, చాలా మందికి ఇరిటేషన్ ఎక్కువ సార్. మీరు చెప్పినట్లు చాలా ఇరిటేషన్. మనం చెప్పేది ఈ వినరు, ఎంతసేపు వాళ్ళు చెప్పిందే వినమంటారు సార్. అలాంటి వాళ్ళకు ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి దీన్ని ఎవరికైనా రెఫర్ చేయడానికి చాలా చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవాలి సార్. ఇంత మంచి టాబ్లెట్ తయారు చేసిన మన కరుణ్ గోయల్ సార్కి మన టీం మొత్తం మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకోవాలి, నమస్కారాలు చెప్పుకోవాలి సార్. అసలు ఇప్పుడు చాలా మందికి, ఎక్కువ మందికి సార్ సంతానం లేని సమస్య ఉన్నది. మా ఫ్యామిలీలోనే, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక అబ్బాయి వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పినాను సార్, కానీ వాళ్ళు ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము అన్నారు. అది కాదు, ఈ రోజు ఈవినింగ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇది నేను రెఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ సార్కి, మా టీం అందరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లీడర్ వచ్చి సార్ లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరు హ్యాండిల్ చేయొద్దని సార్ ఈశ్వరయ్య సార్ ఫ్రమ్ తమిళనాడు. నమస్తే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. కేవా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉదయకాలంలో గుడ్ మార్నింగ్. నా పేరు ఈశ్వరయ్య, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సార్ చెప్పిన ఈ పవర్ఫుల్ టాబ్లెట్ గురించి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది వరకు మనం ఏమనుకున్నామంటే ఇది ఈ సెక్స్ గురించి ఒకదానికే ఉపయోగపడుతుందేమో అని చెప్పినేసి అనుకున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పినేసి సార్ వచ్చి మనకు తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో జనాలు
మ్యారేజ్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు గాన అట్లా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒకవేళ సపోజు మీకు పిల్లలు పుడతారా పుట్రా అనేది ఒక్కసారి టెస్ట్ చేసుకొని రాండి అంటే నిజంగానే 100కి 50% మ్యారేజ్లు అవ్వవు సార్. ఎందుకంటే మనము హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు పిల్లల కోసం వచ్చే జనాలు చూస్తుంటే జనరల్ హాస్పిటల్లో ఎలా ఉన్నారో ఆ విధంగా ఈ పిల్లల కోసం హాస్పిటల్లో తిరుగుతున్నారు. నిజంగా మన కంపెనీలో ఉన్న ఈ ప్రోడక్ట్ అలాంటి వారిని మనం ఎత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైనా సరే ఈ టాబ్లెట్ మనం కానీ ఇచ్చామంటే చాలా అద్భుతంగా మనకు సరే సార్, ఈ ప్రోడక్ట్ మనంగా రెఫర్ చేసామంటే చాలా అద్భుతంగా ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సార్ దీనికోసం ఎంతో ప్రయత్నం చేద్దాం. అనేక మంది కుటుంబాల్లో సమస్యలన్నీ కూడా తీర్చడానికి దేవుడు మనకి ఈ రూపంలో ఈ కేవాను మనకి ఇచ్చాడు. కాబట్టి సార్ మేము కూడా ఈ టాబ్లెట్లో ఈ జ్యూసు ఇవన్నీ కూడా మేము కూడా వాడాం. దేవుడు మాకు కూడా కరుణించాడు. అదేవిధంగా అనేక కుటుంబాల్లో సంతోషాన్ని తీసుకురావడానికి ఈ కేవాలో ఉన్న ప్రోడక్ట్లన్నీ కూడా మనం రెఫర్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్కి, అలాగే రాజశేఖర్ సార్ కూడా సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈశ్వర సార్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు జనరల్ హాస్పిటల్కి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారు సంతానం కోసం. కపుల్స్ అందరూ కూడా వాళ్ళ మధ్య అన్యోన్యత కోల్పోయి విడాకుల కోసం కూడా అదే మాదిరిగా వెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ రెక్టిఫై అవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బాడీలో ఆర్గాన్స్ అన్ని యాక్టివ్గా పనిచేయాలా. అప్పుడే వాళ్ళు చాలా హెల్తీగా ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటారు, హ్యాపీగా జీవిస్తారు. సో ఇది ఒక చెప్పాలంటే ఒక వరం. ఈ కేవా కంపెనీలో మనం చేరడం కానీ, ఈ పేరు వినడం కానీ, ఈ పవర్ ప్లస్ టాబ్లెట్స్ ఉందని తెలుసుకోవడం కానీ, దీన్ని మనం వాడడం కానీ, కొంతమందికి వాడించడం కానీ, ఇది నిజంగా ఒక వరంలాగా మనం అందరం కూడా ఫీల్ అయ్యి మనం చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. ఈ సబ్జెక్ట్ అయితే అందరూ చాలా బాగా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అందరికీ.